హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏంటో ఇది అనుకుంటున్నారా? పిల్లలు ఈవినింగ్ వస్తారు కదా, శనగలు నానేస్తున్నాను. ఈవినింగ్ స్నాక్స్ అంటే ఒకరోజు చపాతీ అని, ఒకరోజు అలానే, ఒకరోజు ఏమో మ్యాగీ అని అలా చేస్తూ ఉంటాను. ఈరోజు శనగలు నానేస్తున్నాను. రేపేమో స్కూల్ లేదంట. ఇవి నానేసి ఉడకబెట్టి ఒక ఆనియను ఉడికిన తర్వాత ఒక ఉల్లిపాయ నిమ్మకాయ దాంట్లో వేసిస్తే తింటారు. అంటే తాలింపు పెట్టను వాళ్ళకి. తాలింపు పెడితే అంత ఇంట్రెస్ట్గా నూనెగా ఉంటుంది. నాకు కూడా అసలు ఇష్టమే ఉండదు, ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. అందుకోసం నేనేం చేస్తానంటే ఉడకబెట్టిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకొని ఒక నిమ్మకాయ పిండుకొని తింటాం. పిల్లలకు కూడా చాలా ఇష్టం. అలా చేసి ఇచ్చేస్తాను ఈవినింగ్ వచ్చాక వాళ్ళు. నిన్నేమో మ్యాంగో బనానా ఇచ్చా. టీవీ చూద్దామని చెప్పి వచ్చాను. ఇంకా పిల్లలు వస్తే గోల చేస్తారు. ఇంకా నానిపోయినాయి. ఇప్పుడే కాసేపు పడుకొని లేచానండి. టైం అయింది, వచ్చే టైం అయింది. ఇది కడిగి అంటే ఇది కుక్కర్లో పెడతారు. ఎన్ని విజిల్స్ వస్తాయో, ఎన్ని వస్తాయి, మెత్తగవుతాయి, ఇవి నాకు తెలీదు. మామూలుగా విడిగా ఉడకపెట్టాను అనుకో, ఉప్పు చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటాను. ఆ కుక్కర్లో ఉప్పు ఎంత సరిపోయిద్ది, ఎన్ని విజిల్స్ రావాలో తెలియదు. అందుకు విడిగా ఇలా ఉడకపెడదామని దీంట్లోని కడిగి శుభ్రంగా వాటర్ పోసి పెడతాను. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకొని మధ్య మధ్యలో చూసుకొని ఉడికిందా లేదా, సాల్ట్ సరిపోయిందా లేదా అలా వేసుకుంటా ఉంటాను. నేను కుక్కర్లో అయితే నాకు అర్థం కాదు. వచ్చే టైం అయిందమ్మా, రేపు హాలిడే అంట. నా బుర్ర తినేస్తారు. ఇంకా మా వారు కూడా స్కూల్ బస్కి వెళ్ళిపోతున్నాడు. సైడ్ షాప్ తీస్తున్నాడు. ఇంక నేను వెళ్ళి షాప్లో కూర్చోవాలి. పిల్లలకి స్నాక్స్ రెడీ చేసేసి ఇంక షాప్లో కూర్చుంటాను. ఇంకా ఆయన 6:30, 7కి వస్తాడు. కనబడట్లా, షాప్ ఓపెన్ చేస్తున్నట్టున్నాడు. అయ్యి గ్యాస్ పైన పెట్టేశాను. అదిగోండి మా వారు వెళ్తున్నారు. తీసావండి, బయట పెట్టావా? థమ్స్అప్వి బాటిల్ కూడా బయట పెట్టు, బాటిల్స్ బయట పెట్టు. అవన్నీ అంత షాప్లో ఎలాగా? ఎండ పోయిందిలే, కానీ అంత ఎండ ఏముంది? ఏవి? హాయ్ చెప్పు. చాలా రోజులు అయిందంట నువ్వు మాట్లాడి. చాలా రోజులు అయిందంట. ఏంది ఎక్కడ పెట్టా? ఏం తీయకుండా వెళ్ళిపోతున్నావండి? ఏంది పెట్టలే? నేను పెట్టలే పొద్దున. దాన్ని కట్టేది అది కూడా నేను ముక్క తీసుకొచ్చి తగిలిచ్చాను. అదే పెట్టా. ఏంది ఈరోజు టిఫిన్ వేయలే అత్తమ్మా? టిఫిన్ వేయలా? మా వారు వెళ్ళి ఇదేమి ఇసుకండి? గండ్ర ఇసుకను రాళ్ళు ఎందుకు తెచ్చాడో నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. నెక్స్ట్ వీడియో చూడండి. ఎక్కడైతే ఏవి వాళ్ళు ఇంకా రాలా? 4 అవలా? నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చెప్తాను. ఈ ఇసుకని వెళ్ళి ఎంత దూరం వెళ్ళి వెతికి తీసుకొచ్చాడో, ఈ రాళ్ళు ఇసుక అన్ని. సిమెంట్ తెచ్చావా? దేనికో అవన్నీ చెప్పా. అవన్నీ దేనికో నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పా. వెరీ గుడ్. ఎందుకు? వస్తుంది బస్సు. సరే కానీ డ్రెస్ మార్చుకుంటే స్నాక్స్ వేసిస్తాను. కానీ ఇవ్వండి స్నాక్స్ కప్పులో వేసుకొని వచ్చేస్తాను. షాప్లో ఎవరు లేరు, నేను షాప్ దగ్గరికి వెళ్ళాలి. వస్తే పరిగెట్టాలి ఇక్కడి నుంచి. వాళ్ళకంట ఉల్లిపాయ కూడా వద్దంట.
వాళ్ళిద్దరికి ఇస్తా. అత్తమ్మ వాళ్ళకి కూడా ఇచ్చేసి బట్టలు మార్చుకుంటున్నారు ఇద్దరు. షాప్ దగ్గరికి వస్తారేమో అని చూసుకుంటా వీళ్ళకి చేయాల్సి వస్తుంది. ఆరబెట్టిన బట్టలన్నీ తీసేయాలి. అరే ఏం చేస్తున్నారా ఈడ? నేను చూసుకోవాలా? నేను చూడలేదురా. ఏం చేస్తున్నా? వాడు ఇక్కడ ఏదో చేస్తున్నాడు, చూడలే నేను అన్నీ. గిన్నెలన్నీ కడగాల, టీ పెట్టాలా. మా వారు వచ్చారు స్కూల్ బస్ నుంచి. పిల్లలేమో స్నాక్స్ తినేసి ఆడుకుంటున్నారు. ఆయన స్కూల్ బస్ నుంచి వచ్చేంతవరకు నేను షాప్లోనే ఉన్నాను. ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి ఈ బట్టలన్నీ తీసి ఇంట్లో వేసి మడతేసి ఆ గిన్నెలన్నీ కడిగి మా వారికి ఈరోజు నేను టీ పెడతాను. ఓకే, సారీ ఫ్రెండ్స్, అలా అని 2 గిన్నెలు కడిగాను ఫ్రెండ్స్. అంతలో వచ్చేసాడు టీ పెడతానని చెప్పి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మంచి టీ పెట్టిస్తున్నందుకు. టీయా కాఫీయా? నువ్వు తాగేది కాదు నేను అడుగుతుంది, నాకు ఇచ్చే చెప్తున్నా. ఓవరేషన్ మాక బిల్డప్ కొడుతున్నావేంటి? పెట్టపోతే పెట్టపోయావు, నాకు చేతులు లేదా నేను పెట్టుకోలేనా? ఓవర్ యాక్షన్ అవుతున్నాడు ఏందో, ఇంత చేసేది కాకుండా. పోవే, పిలుస్తున్నారు. షాప్కి వచ్చారు. వెళ్ళి పాలు పోయి మీద పెట్టావుగా. లేదు ఫ్రెండ్స్, నేను పెడదాం అనుకున్నాను కానీ మా వారు పెట్టేశారు. ఏం చేస్తాం, సారీ అండి. నేను పెడతానని కూడా అందరికి చెప్పాను. గిన్నెలు కడుగుతానే వచ్చేసాడు. ఏం చేయాలి చెప్పండి? కడిగేసానండి, గిన్నెలన్నీ కడిగేసాను. మాకేమో చపాతీ పిండి రెడీగా పెట్టుకున్నాను, పిల్లలకేమో కొంచెం బియ్యం కడిగి పెట్టాను. పొద్దున బెండకాయ ఉంది కదా, అది తింటారులే అని చెప్పేసి అత్తమ్మ దగ్గర పప్పు తీసుకొచ్చేసి ఇదిగోండి కడిగేసాను. మొత్తం సామాన్లు గిన్నెలు మొత్తం కడిగేసాను. చాలాసేపు పట్టింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇదండి బట్టలు మొత్తం మడత పెట్టాలి. అబ్బా మామూలు అలసట కాదండి బాబా, చిరాకు వచ్చేస్తుంది నాకైతే. బట్టలన్నీ మడత పెట్టాలి. వంటగది పని అయిపోయింది, పిల్లల్ని పిలిచి స్నానాలు చేయించాను. ఇంకా బట్టలు కూడా మడత పెట్టేసాను, అయిపోయింది. ఇంక వాళ్ళని పిలిచి స్నానం చేయించి ఇంకా అన్నం పెట్టడమే. ఇంకా ఈ వీడియో అంతేనండి. ప్లీజ్ వీడియో మొత్తం చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఓకేనా? బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మా వారు చూడండి షాప్ దగ్గర కూర్చొని ఉన్నాడు. ఓకేనా? బాయ్. హాయ్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు లేట్గా లేసు. నిన్న వీడియోలో చెప్పాను కదా ఈరోజు స్కూల్ లేదని చెప్పేసి. లేచాము, మా వారు టీ పెట్టాడు, తాగాము. ఈరోజు మా వారికి కూడా పాపం రెస్ట్, స్కూల్ బస్ లేదు. చెప్పవే నీ స్పందన. పొద్దునే ప్రశాంత పడకుందాం అంటే కుదరట్లా. షాప్ ఉందిగా మాకు, లేవాలిగా. ఇది నిన్నటి వీడియోకి కంటిన్యూ వీడియో. పాపం స్కూల్ బస్ లేదని ఆయన, స్కూల్ పిల్లలు క్యారేజ్ కట్టే పని లేదని నేను. లేచాము, ఇంకా చిన్న పనులన్నీ చేసుకున్నాను. ఇంకెళ్ళి ఆయన షాప్లో కూర్చుంటాడు. నేనేంటంటే పిల్లలకి ఉప్మా చేస్తాను. అదిగోండి వాళ్ళ అన్నోళ్ళు వీళ్ళు కనబడుతున్నారా మీకు ఇక్కడ ఆటో దగ్గర? మాయ్ మాయ్ మిస్సి ముందుకు రండి ఒకసారి. వేషాలు చూడండి. స్కూల్ లేదు కదా, మీకు ఎలా అనిపిస్తుంది అని అడుగుదాము. బాగుంది. రండి నలుగురు. అరే జెల్లి తీసుకొని ఖర్చిపోయినేసి అదే జెల్లి తీసుకొని పిండాను మమ్మీ. మొత్తం కిందకు వచ్చేసి స్కూల్ లేదా మీకు? స్కూల్ లేదు. యాండి వాటర్ పిల్లోడు వచ్చాడు. ఎప్పుడు వచ్చి పిల్లోడు వచ్చాడు. ఏమి చేస్తున్నా నిన్న ఈ చెప్పి రేపు నుంచి రమ్మనిలే. స్కూల్ లేదు, హ్యాపీగా ఎంజాయ్. వీడేమో స్కూల్ లేదన్నా సరే స్కూల్ ఉంది. నిన్న స్కూల్కి వెళ్ళలేదు మాట. స్కూల్ లేదని సంగతి తెలియక పొద్దున్నేసి రెడీ అయ్యాడు.
పండగ స్కూల్ లేదన్నా నేను వెళ్తున్నానని వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు. తమ్ముడు కూడా. అరే నువ్వు ఇట్లారా బాస్, ఏం తింటున్నావు బాస్ పొద్దున్నే? బాస్ ఇటు చూడు బ్రష్ బాస్. చేయకుండా బ్రష్ చేయలేదు నువ్వు? చేసాడు, స్కూల్కి కూడా వెళ్ళొచ్చాడు, స్కూల్ లేదని వచ్చాడుగా. ఏం తింటున్నావు చెప్పు వాళ్ళకి. పాలపీక లాగా. ఆగు, అరే ఏం తింటున్నావు చెప్పు వాళ్ళకి. ఏంటిది అది చెప్పు. పాలపీక. నోట్లోది అది చూపించి నువ్వు చెప్పు. ఏం తింటున్నావు? నోట్లోది ఏం తింటున్నావు? జెల్లీ. బాగుందా? చూపి, అది చూపి. తినేసావా? అబ్బో పాలు పేకలాగా ఉందిరా. ఇంకా సాయంత్రం దాకా ఫుల్ ఎగిరే. సరే బాయ్ చెప్పండి. లైక్ చిన్నగా అందరు చెప్పండి చిన్నగా. బాయ్. మా వీడియోస్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి. గంట మాత్రం కొట్టుకోవడం మర్చిపోకండి. బాయ్. మరి సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. వాడు ఎందుకు వెళ్ళిపోతున్నాడు? బాయ్. వాడికి సిగ్గు ఎక్కువ. వాడు అక్కడే చెప్పాలి, వాడు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పి వదిలేలే. వాడికి సిగ్గు ఎక్కువ.